న్యూ ఇయర్ బాష్ బందోబస్తులో హైదరాబాద్ పోలీసులు బిజీగా ఉన్నారు. మెయిన్ ఏరియాలో కార్డన్ సెర్చ్ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చెప్పారు సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి. ఇక న్యూ ఇయర్ వేడుకలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే సిటీలో ఆంక్షలు పెట్టామంటున్న సెంట్రల్ జోన్ డీసీపీతో మా రిపోర్టర్ కిషోర్ ఫేస్ టు ఫేస్. హెచ్చరికలు. నగరంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు సిటీ పోలీసులు. దీనిలో భాగంగా సెంట్రల్ జోన్ పోలీసులు నాంపల్లితో పాటు జగదీష్ మార్కెట్తో పాటు వివిధ ప్రాంతాల్లో సెంట్రల్ జోన్ పరిధిలో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. అలాగే ప్రస్తుతం మనకు జగదీష్ మార్కెట్లో సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు తనిఖీలకు సంబంధించి మామూలుగా న్యూ ఇయర్ సెలబ్రేషన్లో భాగంగా తనిఖీలో లేకుంటే జగదీష్ మార్కెట్లో తనిఖీలు చేయడానికి కారణం? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగం కాదు. గత 15-20 రోజుల నుంచి మేము హైదరాబాద్ నగరంలో తనిఖీలను ముమ్మరం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముందు జాగ్రత్త చర్యగా తీసుకుంటున్న చర్యల్లో భాగమేది. మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు అన్ని జోన్లలో నగర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉన్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. హ్యాబిట్స్ లిమిట్స్లో జగదీష్ మార్కెట్లో ఈ కార్డనరీ సెర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ జోన్ పరిధిలో ముఖ్యంగా చూసినట్టు జగదీష్ మార్కెట్కి సంబంధించి వ్యాపార సముదాయాలు భారీగా జరుగుతాయి. దీనికి సంబంధించి భద్రతా పరంగా సీసీ కెమెరాల ఏర్పాటు ఏ విధంగా ఉంది, అలాగే జగదీష్ మార్కెట్లో దొంగలించిన సెల్ ఫోన్లు అమ్ముతారనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి? దీనిలో కొంతమంది గతంలో చేసేవాళ్ళు ఈ సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్స్ అమ్మేవాళ్ళు, దొంగతనం చేసి తీసుకొచ్చినటువంటి సెల్ ఫోన్లు కొని వాళ్ళు అమ్మేవాళ్ళు. అయితే కొన్ని కేసు పెట్టిన తర్వాత అది కూడా పూర్తిగా అయిపోయింది. అది అటువంటి సంఘటనలు కూడా ఇప్పుడు ఏమి నోటీస్ రావట్లేదు. అయితే జగదీష్ మార్కెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు సహకరించి 25 సీసీ కెమెరాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా వాళ్ళు సహకరిస్తున్నారు. వారికి కూడా మేము మా శాఖ తరఫున వారికి అభినందన తెలియజేస్తున్నాం. మరోవైపు చూసినట్లయితే గతంలో కూడా కార్డన్ సెర్చ్ చేశారు, ఈ రోజు కూడా చేస్తున్నారు. అయితే కార్డన్ సెర్చ్ చేయడం వల్ల మామూలుగా బైక్ దొంగతనాలు కావచ్చు, చిన్న దొంగతనాలు బయటపడుతున్నాయి, కానీ పెద్దగా ఉపయోగం లేదు, వ్యాపారస్తులకు ఇబ్బందులు గురవుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. మీరందరూ చూస్తున్నారు కదా, మేము ఎవరిని కూడా లోపలికి షాప్లో పోయి కొనే వాళ్ళని ఎవరిని అడుకోవట్లేదు. ఇది కూడా ఇక్కడ ఉండే వ్యాపారుల రక్షణ కోసమే ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఉండే వ్యాపారులు కూడా ఇప్పుడు ఏమైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే జనరల్ పబ్లిక్తో పాటు వ్యాపారులు కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి అందరి ప్రాణ రక్షణ కోసం మేమున్నాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి నక్లెస్ రోడ్డు ముఖ్యంగా అక్కడ భారీగా యూత్ కూడా భారీగా చేరే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే మేము ఈసారి కూడా ఆంక్షలు అవే ఉంటాయి. నెక్లెస్ రోడ్డు 10 తర్వాత క్లోజ్ చేయడం జరుగుతుంది. ట్యాంక్ బండ్ కూడా అలో చేయము. అన్ని ఫ్లైఓవర్లు కూడా క్లోజ్ అవుతాయి ఎక్సెప్ట్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్. ట్రాఫిక్ విభాగంతో మేము పూర్తి సమన్వయంతో మేము పనిచేస్తాం. ఈ ఆంక్షలన్నీ కూడా కేవలం ప్రజల రక్షణ కోసమే. కొంతమంది గతంలో యాక్సిడెంట్ అయ్యి ఫ్లైఓవర్ నుంచి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా పైనుంచి ఏమైనా ఆబ్జెక్ట్స్ కూడా కింద పడేసే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజల రక్షణ కోసం మేము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ మాత్రం ఇంపోజ్ చేయడం జరిగింది. మొత్తానికి నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కావచ్చు, ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భారీగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం సెంట్రల్ జోన్ పరిధిలో జగదీష్ మార్కెట్లో తనిఖీలు చేస్తుంటే, మరోవైపు వివిధ ప్రాంతాల్లో 5 జోన్లకు సంబంధించి హైదరాబాద్ సిటీలో పాటు సైబరాబాద్ సిటీలో కూడా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా అనుమానాలు ఉంటే వారిని అదుపులోకి కూడా తీసుకొని విచారిస్తున్నారు. కెమెరా పర్సన్ బాలుతో కిషోర్, V6 న్యూస్, హైదరాబాద్.